హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు కార్నర్ ప్రాపర్టీ. ఇప్పుడు చూపించేది ఇండివిజువల్ హౌస్ అండి. G+2 ఇండివిజువల్ హౌస్ అనమాట. 180 స్క్వేర్ యార్డ్స్లో వస్తుంది. ఈచ్ ఫ్లోరు 3 బెడ్రూమ్ వచ్చింది. కింద వచ్చేసి 4 కార్ పార్కింగ్ ఇచ్చారు. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అనమాట. ఈస్ట్ ఫేసింగ్ హౌసు అండ్ 180 స్క్వేర్ యార్డ్స్, 180 గజాలు అనమాట. దగ్గర దగ్గర 3.5 సెంట్ వరకు వస్తుంది. ఇదేమో వాచ్మ్యాన్ రూమ్ ఇచ్చారు ఇక్కడ. ఈ పక్కన వాచ్మ్యాన్ సింగిల్ రూమ్ ఇచ్చారన్నమాట. విత్ బాత్రూమ్తో సింగిల్ రూమ్ ఇచ్చారు. అండ్ హౌస్ అయితే రెడీ అయిపోయింది. 2 హౌస్లు ఉన్నాయి. రెండిట్లో ఒకటి సేల్ అయిపోయింది, ఒకటి మాత్రమే ఉందన్నమాట. సో ఇదంతా పార్కింగ్ వస్తుంది అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. ఒక 4 మెంబర్స్ కెపాసిటీ గల లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది. ఇది ఈస్ట్ ఫేసింగ్ అనమాట. ఫేసింగ్ అయితే ఇది ఈస్ట్ ఫేసింగ్ అవుతుంది. హౌస్ అయితే మ్యాక్సిమం రెడీ అయిపోయింది. ఇంకా బాత్రూమ్ ఫిట్టింగ్స్ అవి పెట్టాలి. లిఫ్ట్ కూడా వచ్చేసి లిఫ్ట్ కూడా పెట్టేశారు. అండ్ లిఫ్ట్ ఏరియా వచ్చేసి ఇది వస్తుంది. ఇది లిఫ్ట్ ఏరియా. ఒకసారి నేను ఫస్ట్ ఫ్లోర్ అది చూపిస్తాను. ఫస్ట్ సెకండ్ ఫ్లోర్స్ అనమాట. విత్ పెంట్ హౌస్ కూడా ఉంది. పైన పెంట్ హౌస్ కూడా వస్తుంది. సెక్యూరిటీ పరంగా చూసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఏరియా వచ్చి పవరింగ్ ఏరియాలో ఉంటుంది. అండ్ లిఫ్ట్ వచ్చేసి ఇక్కడ వస్తుంది. ఓకే, ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. నేను చూపించేది అయితే ఫస్ట్ ఫ్లోరు. మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చారు ఫ్లోరింగ్ అయితే. ఇక్కడ ఇదంతా మార్బుల్ ఫ్లోరింగ్ అనమాట. మెయిన్ ఎంట్రన్స్ ఇలాగే రోడ్డు ఈస్ట్ ఫేసింగ్ రోడ్డే, ఎంట్రన్స్ కూడా ఈస్ట్ రోడ్డే అనమాట. ఈస్టే హౌస్ కూడా ఈస్ట్ ఫేసింగ్గా ఉంటుంది. ఇదంతా మనకి మెయిన్ ఎంట్రన్స్ హాల్ అవుతుందండి. ఇది లివింగ్ ఏరియా అవుతుంది. టీవీ యూనిట్, టీవీ క్యాబినెట్ అయితే ఇక్కడ వస్తుంది. ఇది ఇలా వస్తుంది. లివింగ్ ఏరియా అంతా ఇలా వస్తుంది అన్నమాట. ఓకే, ఆల్రెడీ ఒక హౌస్ అయిపోయింది. 180 స్క్వేర్ యార్డ్స్, G+2 ప్లస్ పెంట్ హౌస్. ఇది హౌస్ అయితే ఈస్ట్ ఫేసింగు. అండ్ ప్రైసు 2,40,00,000 నెగోషియబుల్ అనమాట. ప్రైస్ అయితే కొంచెం ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఉన్న వాళ్ళు అయితే కాంటాక్ట్ చేయండి. కొంచెం రేట్ అయితే స్లైట్లీ నెగోషియబుల్, రేట్ చూసేస్తారు. అండ్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది, లోన్ కూడా వస్తుంది. 2,40,00,000 ప్రైసు. అండ్ ఇది వచ్చేసేపటికి దేవుడి గది ఇక్కడ వస్తుంది. దేవుడి మందిరం సపరేట్ దేవుడి గది వచ్చింది. అండ్ కిచెన్ కూడా చక్కగా బ్యూటిఫుల్గా ఉంది. సరిపడా కిచెన్ అయితే ఉంది. మరీ చిన్నది కాదు, అలానే పెద్దగా కిచెన్ కూడా కాదు. మొత్తం ఫుల్లీ కబోర్డ్స్ చేసేసారు. అండ్ సేఫ్టీ గ్రిల్స్, యూపీవీసీ విండోస్ పెట్టేశారు. కబోర్డ్స్ కూడా చేశారు. సపరేట్ డైనింగ్ ఏరియా వచ్చింది. అండ్ సపరేట్ వాష్ ఏరియా కూడా వచ్చింది విత్ సేఫ్టీ గ్రిల్స్తో. మళ్ళీ ఇక్కడ ఒక బాత్రూమ్ ఇచ్చారు. కామన్ టాయిలెట్ అయితే ఇక్కడ ఇచ్చారు వాష్ ఏరియా దగ్గర. ఇది కామన్ టాయిలెట్ అవుతుంది. ఓకే, మొత్తం సేఫ్టీ గ్రిల్స్ అయితే పెట్టేశారు. మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది. ఇది మాస్టర్ బెడ్ అనమాట. విత్ అటాచ్డ్ టాయిలెట్తో మాస్టర్ బెడ్ వచ్చింది. ఓకే, ఇదంతా మాస్టర్ బెడ్. కబోర్డ్స్ అయితే కంప్లీట్ చేసేసి ఉన్నాయి. అండ్ బాత్రూమ్ ఫిట్టింగ్స్ ఒకటే పెట్టాలన్నమాట. హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు బాత్రూమ్ ఫిట్టింగ్స్ కూడా పెట్టేస్తారు. అండ్ ఫైనల్ కోటింగ్ కూడా ఒకటి ఉన్నట్టుంది. అక్కడక్కడ ప్యాచ్ వర్క్స్ కనబడుతున్నాయి కదా, ఫైనల్ కోటింగ్ అయితే ఉంది లోపల. ఇది మాస్టర్ బెడ్ బాత్రూమ్ అనమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇలా వస్తుంది. 12x14 డైమెన్షన్స్తో మాస్టర్ బెడ్రూమ్ ఉంది. అండ్ సెకండ్ బెడ్రూమ్ అయితే ఇది కూడా చక్కగా స్పేషియస్ ఉంది విత్ అటాచ్డ్ టాయిలెట్తో. అండ్ సేఫ్టీ గ్రిల్స్, కబోర్డ్స్, మార్బుల్ ఫినిషింగ్తో. అండ్ మార్బుల్ అయితే ఇంకా పాలిషింగ్ చేయాల్సి ఉందండి. పాలిషింగ్ చేసాక ఇంకా చాలా బాగుంటుంది ఫ్లోరింగ్. ఇది సెకండ్ బెడ్రూమ్ అవుతుంది. సెకండ్ బెడ్రూమ్ వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంది. ఇది సెకండ్ బెడ్రూమ్ టాయిలెట్. ఓకే, అండ్ థర్డ్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను.
థర్డ్ బెడ్రూమ్కి అటాచ్డ్ లేదు, అది కామన్ టాయిలెట్ కింద ఇచ్చారనమాట. వాష్ ఏరియా దగ్గర ఉంది కదా టాయిలెట్, అది కామన్ టాయిలెట్ అవుతుంది. ఇది థర్డ్ బెడ్రూము. దీనికి కూడా కబోర్డ్స్ అయితే రెడీ అయిపోయినాయి. దీనికి మాత్రం అటాచ్డ్ లేదు. అటాచ్డ్ ఇచ్చేపటికి కామన్ ఏరియాలో ఇచ్చేది, వాష్ ఏరియా దగ్గర ఇచ్చారన్నమాట కామన్ టాయిలెట్. సో ఓవరాల్గా ఇదైతే ఫస్ట్ ఫ్లోర్లో చూపించాను. ఇది అలాగే సేమ్ యాస్టీస్గా సెకండ్ ఫ్లోర్లో కూడా ఇలాగే ఉంటుంది. మొత్తం బిల్డింగ్ అయితే రెడీ అయిపోయింది. సెకండ్ ఫ్లోర్ కూడా కబోర్డ్స్ అన్నీ చేసేసే ఉన్నాయి. సెకండ్ ఫ్లోర్ కూడా ఇలాగే ఉంటుంది. ఇది సెకండ్ ఫ్లోర్ అన్నమాట. వర్క్ మొత్తం ఫినిష్ చేసేసారు. అండ్ లిఫ్ట్ కూడా రెడీ అయిపోయింది. లిఫ్ట్ కూడా రన్నింగ్లోనే ఉంది. అది సెకండ్ ఫ్లోరు. ఇది వచ్చేపటికి థర్డ్ ఫ్లోర్ అన్నమాట. ఇది థర్డ్. ఇది కూడా రెడీ అయిపోయింది. టోటల్గా 3 ఫ్లోర్స్, 3 ట్రిపుల్ బెడ్రూమ్స్ వచ్చినాయి. ఇది టెర్రస్ అవుతుంది. గ్రౌండ్ ఫస్ట్, సెకండ్, ఇదంతా టెర్రస్ అన్నమాట. ఓపెన్ టెర్రస్. ఇదండి ఓవరాల్గా హౌస్ అయితే ఇది పోరంకి లొకేషన్లో ఉంది. న్యూ హౌస్ అనమాట. రీసెంట్గా కంప్లీట్ అయిన హౌసు. ఇంకా ఫిట్టింగ్స్ అయితే ఇంకా ఫిట్టింగ్స్ కూడా పెట్టలేదు. టోటల్గా 3 ఫ్లోర్లు, 3 ట్రిపుల్ బెడ్రూమ్స్ వస్తాయి. కింద 4 కార్ పార్కింగ్ వస్తుంది. లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది. ఫేసింగ్ వచ్చేసేపటికి ఈస్ట్ ఫేసింగు. ప్రైస్ వచ్చేపటికి 2,40,00,000 నెగోషియబుల్ అనమాట. సో ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఉంటే కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.